Good morning everyone. This is Vijay Gupta working as the lecturer in Sir CRR College for Women, Eluru, dealing with the paper Plant Physiology and Metabolism for second BSc students in 4th semester. Today in this session we are learning about photoperiodism and role of phytochrome in the flowering from Unit 5. What is photoperiodism? Photoperiodism is the response of plants to duration and the timings of light and the dark periods. Photoperiodism ఏంటంటే ప్లాంట్ అనేది ఎన్విరాన్మెంట్లో మనకి ప్రజెంట్ అయి ఉన్న లైట్ పీరియడ్కి డార్క్ పీరియడ్కి ఆ యొక్క రెస్పాన్సెస్ అనేవి ఆ ఫ్లవరింగ్కి ఎలా రెస్పాండ్ అవుతున్నాయి అనే దాని గురించి స్టడీ చేయడమే ఫోటో రెస్పిరేషన్. Plant in order to flower requires a particular day length or light period called photo period. Plants కి ఏం కావాలి, ఫ్లవరింగ్ పీరియడ్ అనేది వాటిని ఇండ్యూస్ చేయాలి అంటే, ఫ్లవరింగ్ అనేది రావాలి అంటే ఒక పర్టికులర్ డే లెంత్ వరకు లైట్ పీరియడ్ అనేది దానికి అవసరం. దాన్నే ఫోటో పీరియడ్ అంటారు. అండ్ రెస్పాన్స్ ఆఫ్ ప్లాంట్స్ టు ఫోటో పీరియడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ఈజ్ కాల్డ్ ఫోటో పీరియోడిజం. ఏంటంటే ఈ రెస్పాన్సెస్ ప్లాంట్ అనేది ఆ ఫోటో పీరియడ్కి రెస్పాన్స్ అయ్యి ఫ్లవరింగ్ ఇండక్షన్ ప్రాసెస్ని చేయడమే ఫోటో పీరియోడిజం అన్నారు. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ప్లాంట్ డెవలప్మెంట్ సచ్ యాజ్ leaf fall, dormancy and the tumor formation, but its major effect is on control of flowering. ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఇది ప్లాంట్ యొక్క డెవలప్మెంటల్ స్టేజెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. లీఫ్ ఫాల్ ని, డిఫోలియేషన్ ని, అలాగే డార్మెన్సీ పీరియడ్ ని అంటే రెస్టింగ్ పీరియడ్ ని అది ఏం చేస్తుంది? ఇట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట, ట్యూబర్ ఫార్మేషన్ ని. బట్ ఇట్స్ మేజర్ ఎఫెక్ట్స్ ఈజ్ ఆన్ కంట్రోల్ ఆఫ్ ఫ్లవరింగ్. మేజర్ ఎఫెక్ట్ అనేది దేని మీద ఉంటుంది అంటే ఫ్లవరింగ్ మీద ఉంటుంది. డిస్కవరీ ఆఫ్ ఫోటోపీరియోడిజం. ఫోటోపీరియోడిజంని ఎవరు డిస్కవర్ చేశారు? ఇట్ ఇస్ ఫస్ట్ డిస్కవర్డ్ బై డబ్ల్యూడబ్ల్యూ గర్నర్ అండ్ హెచ్ఏ అల్లార్డ్ ఇన్ ద 1920th ఇయర్లో ఈ గర్నర్ అలాగే అల్లార్డ్ అనే సైంటిస్ట్ ఫోటోపీరియోడిజం ఒక ఫినోమినాని డిస్కవర్ చేశారు. దే అబ్జర్వ్డ్ దట్ టొబాకో మ్యూటెంట్ దట్ ఈస్ మేరీల్యాండ్ మొమెత్ ఫ్లవర్డ్ అట్ డిఫరెంట్ టైమ్స్ అట్ ద డిఫరెంట్ ప్లేసెస్. అతను ఏం అబ్జర్వ్ చేశారు అంటే టొబాకో మ్యూటెంట్ ప్లాంట్ అనేది ఏం జరిగింది? మేరీల్యాండ్ మొమెత్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ లో అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో అది ఫ్లవరింగ్ అనేది డిఫరెంట్ టైమింగ్స్ లో చూపించింది. ఆఫ్టర్ కంట్రోలింగ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ న్యూట్రిషన్, టెంపరేచర్ ఎక్సెట్రా, ది రిపోర్టెడ్ దట్ ఇట్ వాస్ ద లెంత్ ఆఫ్ ద డే విచ్ ఎఫెక్టెడ్ ఫ్లవరింగ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకని మనకి ఫ్లవరింగ్ అనేది డిఫరెంట్గా వస్తుంది? ఈ ఫినోమినా ఏంటంటే ఎందుకంటే న్యూట్రిషన్ని అలాగే టెంపరేచర్ని అదర్ ఫినోమినా ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేయడం ద్వారా మనం ఈ ఫోటో పీరియోడిజంని ఇండ్యూస్ చేయొచ్చు ప్లాంట్స్లో. ది రిపోర్టెడ్ దట్ ఇట్ వాస్ ద లెంత్ ఆఫ్ ద డే యొక్క లెంత్ మీద అది బేస్ అయి ఉంది, అదే ఫ్లవరింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. దే గివ్ ద టర్మ్ ఫోటో పీరియడ్ టు ఫేవరబుల్ డే లెంత్ ఫర్ ఈచ్ ప్లాంట్. వాళ్ళు ఏ టర్మ్ వాటికి ఇచ్చారు అంటే ఫోటో పీరియడ్ అనే టర్మ్ ని వాళ్ళు ఇనిషియేట్ చేశారు. ఫేవరబుల్ డే లెంత్ అనేది ఇండ్యూస్ చేయడం వల్ల ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. 5 ఫోటో పీరియోడిక్ క్లాసెస్ ఆఫ్ ప్లాంట్స్. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 5 క్లాసెస్ ని వాళ్ళు క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ ఈ షార్ట్ డే ప్లాంట్స్. ఇట్ రిక్వైర్స్ షార్ట్ డే లెంత్. ఎగ్జాంపుల్ ఈస్ గ్లైసిన్ మాక్స్. నెక్స్ట్ వన్ ఈస్ లాంగ్ డే ప్లాంట్స్, మీన్స్ ఇట్ రిక్వైర్స్ లాంగ్ డే పీరియడ్. బీటా వల్గారిస్. షార్ట్ లాంగ్ డే ప్లాంట్స్, లాంగ్ షార్ట్ డే. ట్రిటికమ్ వల్గేర్. షార్ట్ లాంగ్ డే ప్లాంట్స్ అంటే లాంగ్ లెంత్ అనేది చాలా తక్కువగా ఉండాలి. లాంగ్ షార్ట్ డే ప్లాంట్స్, షార్ట్ అంటే డార్క్ పీరియడ్ అనేది వీటికి ఎక్కువగా కావాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్రయోఫిలం. దీస్ ఆర్ డే న్యూట్రల్ ప్లాంట్స్, న్యూట్రల్ గా ఉండాలి కండిషన్ అనేది. ఎగ్జాంపుల్ టొమాటో. షార్ట్ డే ప్లాంట్స్ flower when their day length is shorter than the certain critical period. ఎప్పుడు ఇది షార్ట్ డే ప్లాంట్స్ అనేవి ఫ్లవరింగ్ ఎప్పుడు ఇస్తాయంటే డే లెంత్ అనేది క్రిటికల్ పీరియడ్ కన్నా తక్కువగా ఉంటే ఫ్లవరింగ్ అనేది చూపిస్తాయి ప్లాంట్స్ అనేవి. అండర్ ఫోటో పీరియడ్ లాంగర్ దాన్ ద క్రిటికల్ పాయింట్ దీస్ ప్లాంట్స్ విల్ నాట్ ఫ్లవర్. క్రిటికల్ లెంత్ కన్నా డే పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటే ఫ్లవరింగ్ అనేది చూపించదు. దీస్ ప్లాంట్స్ రిక్వైర్ లాంగ్ అన్ఇంటరప్టెడ్ డార్క్ పీరియడ్, హెన్స్ కాల్డ్ లాంగ్ నైట్ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్కి ఏం కావాలి అంటే లాంగ్ డార్క్ పీరియడ్స్ అనేవి కావాలి, అందుకే దాన్ని లాంగ్ నైట్ ప్లాంట్స్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి కెనాబిస్ సెటైవం, నికోటియానా టొబాకం, గ్లైసిన్ మ్యాక్స్ and the xanthium. These are the examples for the short day plants. These are the images which describes the
short day plants and which shows flowering phenomena during short day length periods. ఇక్కడ చూడండి క్రిటికల్ డే పీరియడ్ మనకి డే వచ్చేసి 24 అవర్స్ ఉంటుంది. డే పీరియడ్ 12 అవర్స్, డార్క్ పీరియడ్ 12 అవర్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి గ్రేటర్ దాన్ 12 అవర్స్ ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డే పీరియడ్ డార్క్ పీరియడ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ షార్ట్ డే పీరియడ్ అనేది షార్ట్గా ఉంది చూడండి. ఇది డార్క్ పీరియడ్ అనేది ఎక్కువగా ఉంది, డే పీరియడ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఫ్లవరింగ్ అనేది చూపించింది. కానీ ఇక్కడ చూడండి మనకి డార్క్ పీరియడ్లో మధ్యలో మనకి లైట్ అనేది వచ్చినా సరే ఫ్లవరింగ్ అనేది ఉండదు. ఫ్లవరింగ్ ఎందుకని ఉండదంటే ఇక్కడ లైట్ అనేది ట్రాన్స్మిట్ అయింది కాబట్టి బిట్వీన్ దీస్ టూ డార్క్ రియాక్షన్స్ లైట్ అనేది వచ్చింది కాబట్టి మనకి ఫ్లవరింగ్ అనేది జరగదు. ఇక్కడ చూడండి మనకి డార్క్ పీరియడ్లో మనకి ఇక్కడ డే పీరియడ్తో పోల్చుకుంటే డార్క్ పీరియడ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి లాస్ట్ ఎండింగ్ ప్రాసెస్లో లైట్ అనేది వాటి మీద పడినా ఫ్లవరింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ కూడా ఏం జరిగింది, ఇక్కడ మనకి ఇక్కడ డార్క్ పీరియడ్ అనేది ఎక్కువగా ఉంది డే లెంగ్త్తో పోల్చుకుంటే, లైట్ అనేది ట్రాన్స్మిట్ అయింది, లైట్ అనేది దీని మీద పడినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ అనేది చూపించింది. లాంగ్ డే plants flower when the day length is longer than the certain critical period. లాంగ్ డే ప్లాంట్స్ అనేవి ఫ్లవరింగ్ చూపిస్తాయి ఎప్పుడు డే లెంత్ వచ్చేసి ఎక్కువగా ఉన్నప్పుడు. ఇట్ రిక్వైర్స్ లాంగ్ డే పీరియడ్, లైట్ పీరియడ్ అనేది ఇట్లకి ఎక్కువగా కావాలి. అండర్ ఫోటో పీరియడ్స్ షార్టర్ దాన్ ద క్రిటికల్ పాయింట్ దీస్ ప్లాంట్స్ విల్ నాట్ ఫ్లవర్. ఫోటో పీరియడ్స్ కండిషన్లో ఏం జరుగుతుంది, షార్టర్ క్రిటికల్ పాయింట్ ఉన్నప్పుడు ఈ ప్లాంట్స్ అనేవి ఫ్లవరింగ్ చూపించవు. దీస్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ షార్ట్ నైట్ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ ఏమంటాము అంటే షార్ట్ నైట్ ప్లాంట్స్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బీటా వల్గారిస్, ప్లాంటాగో అండ్ స్పినాషియా ఒలరేషియే. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లాంగ్ డే ప్లాంట్స్. ఇవి ఎగ్జాంపుల్స్ ఫర్ లాంగ్ డే ప్లాంట్స్. ఇక్కడ చూడండి ఈ వచ్చేసి మనకి లాంగ్ డే పీరియడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడే, లైట్ ఎక్కువగా ఉన్నప్పుడే మనకి ఫ్లవర్స్ ఈ ప్లాంట్స్ అనేవి ఫ్లవరింగ్ చూపిస్తాయి. లాంగ్ డే ప్లాంట్స్ అంటే మనకి డే పీరియడ్ అనేది ఎక్కువగా కావాలి, గ్రేటర్ దాన్ 12 అవర్స్ కన్నా ఎక్కువగా ఉంటే మనకి ఫ్లవరింగ్ అనేది చూపిస్తుంది లాంగ్ డే ప్లాంట్స్లో. ఇక్కడ చూడండి మళ్ళీ డార్క్ పీరియడ్ అనేది ఎక్కువగా ఉంది అంటే ఫ్లవరింగ్ అనేది చూపించలేదు ఎందుకంటే ఇవి లాంగ్ డే ప్లాంట్స్ కాబట్టి. ఇక్కడ చూడండి మళ్ళీ లాంగ్ డే ప్లాంట్స్లో ఏం జరిగింది, ఇక్కడ మనకి డే లెంత్ అనేది ఎక్కువగా ఉంది, డే లెంత్ అనేది తక్కువగా ఉన్నా సరే డార్క్ పీరియడ్ ఎక్కువగానే ఇక్కడ ఏం జరిగింది, డార్క్ పీరియడ్లో లైట్ అనేది మనం మధ్యలో ఇచ్చినప్పుడు ఫ్లవరింగ్ అనేది చూపించింది. షార్ట్ లాంగ్ డే ప్లాంట్స్ are actually long day plants, but in their early life they need short day conditions. Short long day plants అంటే ఎర్లీ స్టేజెస్లో ప్లాంట్ యొక్క ఎర్లీ స్టేజెస్లో వీటికి షార్ట్ డే పీరియడ్ అనేది కావాలి. దే విల్ ఫ్లవర్ ఓన్లీ వెన్ ఇఫ్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ షార్ట్ డేస్ ఆర్ ఫాలోడ్ బై ద సర్టెన్ నెంబర్ ఆఫ్ లాంగ్ డేస్. దే విల్ ఫ్లవర్, అవి ఫ్లవరింగ్ ఆటోమేటిక్గా చూపిస్తాయి ఓన్లీ వెన్ ఇఫ్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ షార్ట్ డేస్ ఆర్ ఫాలోడ్. కొన్ని ఏంటంటే నెంబర్ ఆఫ్ షార్ట్ డేస్ అనేవి ఇట్ ఫాలోస్ ద లాంగ్ డే ప్లాంట్స్. షార్ట్ డే ప్లాంట్స్ అనేవి లాంగ్ డే ప్లాంట్స్ని ఇనీషియల్ స్టేజెస్లో అవి షార్ట్ డే ప్లాంట్స్ అయి ఉండొచ్చు, తర్వాత అవి నెక్స్ట్ లాంగ్ డే ప్లాంట్స్ కింద చేంజ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రైఫోలియం రెపెన్స్, కాంటెబ్రీ బెల్లిస్, ఎచివేరియా, నెక్స్ట్ ట్రైటికమ్ వల్గేర్, సెకెల్ సెరైల్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ short long day plants. These are the plants which short long day, initial ga ivi short day plants, afterwards it changes to long day plants. Long short day plants. Long short day are short day plants but requires long day conditions initially. స్టార్టింగ్ ఇనీషియల్గా ఏం కావాలంటే మనకి ఫ్లవరింగ్ చేయడానికి ఇనీషియల్ స్టేజెస్లో వాటికి లాంగ్ డే పీరియడ్ అనేది కావాలి. మళ్ళీ తర్వాత అవి షార్ట్ డే పీరియడ్ కింద మారిపోతాయి. దీస్ ప్లాంట్స్ ఫ్లవర్ వెన్ లాంగ్ ఫోటో పీరియడ్స్ ఆర్ ఫాలోడ్ బై షార్ట్ ఫోటో పీరియడ్స్. ఈ ప్లాంట్స్ అనేవి ఫ్లవరింగ్ చూపించాలి ఎప్పుడు అంటే లాంగ్ ఫోటో పీరియడ్స్ ఆర్ ఫాలోడ్ బై షార్ట్ ఫోటో పీరియడ్స్. ఫస్ట్ ఇనీషియల్గా లాంగ్ ట్రాన్స్మిషన్ అనేది జరగాలి, ఆఫ్టర్ వర్డ్స్ ఇవి షార్ట్ పీరియడ్ ఆఫ్ లైట్ అనేది దీనికి అవసరం అవుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బ్రయోఫిల్లం, సెస్ట్రమ్, నాక్టార్నమ్ అండ్ కలంచోయ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లాంగ్ షార్ట్ డే ప్లాంట్స్. These are the images which showing the long initial stages లో ఇవికి లాంగ్
లైట్ పీరియడ్ అనేది కావాలి. ఆఫ్టర్ వర్డ్స్ ఇట్ చేంజెస్ టు షార్ట్ డే ప్లాంట్స్, ఎందుకంటే ఫ్లవరింగ్ ఇండ్యూస్ చేయడానికి. డే న్యూట్రల్ ప్లాంట్స్ ఆర్ ద ఇండిటర్మినేట్ ప్లాంట్స్. డే న్యూట్రల్ ప్లాంట్స్, దీస్ ప్లాంట్స్ ఫ్లవర్ ఇన్ ఎనీ ఫోటో పీరియడ్. ఏం చేస్తున్నాయి ఇవి, ఈ ప్లాంట్స్ అనేవి ఫ్లవరింగ్ చూపిస్తున్నాయి. ఎనీ ఫోటో పీరియడ్ లో అవి ఫ్లవరింగ్ అనేవి చూపిస్తున్నాయి. దే ఆర్ ఇన్సెన్సిటివ్ టు డే లెంత్. ఏంటంటే డే లెంత్ కి అవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి టొమాటో, ఫ్యాషియోలస్ వల్గారిస్, కాస్టెల్జియా క్రోమోజా. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డే న్యూట్రల్ ప్లాంట్స్. ఇమేజెస్ చూడండి ఇక్కడ. డే న్యూట్రల్ ప్లాంట్స్ కి దీనికి టెంపరేచర్, లైట్ రిక్వైర్మెంట్ అనేది చాలా న్యూట్రల్ గా ఉండాలి. డిఫరెన్స్ బిట్వీన్ ద షార్ట్ డే ప్లాంట్స్ అండ్ లాంగ్ డే ప్లాంట్స్. షార్ట్ డే ప్లాంట్ చూడండి, ప్లాంట్ ఫ్లవర్ వెన్ ద ఫోటో పీరియడ్ ఈస్ లెస్ దాన్ క్రిటికల్ డే లెంత్. ప్లాంట్ అనేది ఎప్పుడు ఫ్లవరింగ్ ఇస్తుంది, ఫోటో పీరియడ్ అనేది లెస్ దాన్ క్రిటికల్ డే లెంత్ కన్నా తక్కువగా ఉంటే అప్పుడు ఫ్లవరింగ్ అనేది చూపిస్తుంది. ప్లాంట్ ఫ్లవర్ వెన్ ద ఫోటో పీరియడ్ ఈస్ మోర్ దాన్ క్రిటికల్ డే లెంత్. ప్లాంట్ అనేది ఫ్లవరింగ్ చూపిస్తుంది ఎప్పుడంటే ఫోటో పీరియడ్ అనేది క్రిటికల్ డే లెంత్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ప్లాంట్ అనేది ఫ్లవరింగ్ చూపిస్తుంది. ఇంటరప్షన్ డ్యూరింగ్ లైట్ పీరియడ్ విత్ డార్క్నెస్ డస్ నాట్ ఇన్హిబిటింగ్ ఫ్లవరింగ్. ఈ లైట్ పీరియడ్స్ లో మనకి ఇంటరప్షన్ అనేది జరిగినా సరే ఫ్లవరింగ్ అనేది ఇన్హిబిట్ అవ్వదు. ఎప్పుడు ఇన్హిబిట్ అవుతుందంటే డార్క్నెస్ లో అక్కడ ఇంటరప్షన్స్ అనేవి జరిగినప్పుడు మనకి ఫ్లవరింగ్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. ఇట్ ఇన్హిబిటింగ్ ఫ్లవరింగ్. ఫ్లవరింగ్ ఈజ్ ఇన్హిబిటింగ్ ఇఫ్ లాంగ్ డార్క్ పీరియడ్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై ద ఫ్లాష్ ఆఫ్ లైట్. ఫ్లవరింగ్ అనేది ఎప్పుడు ఇన్హిబిట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనకి డార్క్ పీరియడ్ మధ్యలో ఫ్లాష్ ఆఫ్ లైట్ అనేది ఇచ్చామో మనం అప్పుడు ఫ్లవరింగ్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. ఫ్లవరింగ్ డస్ నాట్ ఇన్హిబిటెడ్. ఫ్లవరింగ్ అనేది లాంగ్ డే ప్లాంట్స్ లో ఇన్హిబిట్ అవ్వదు. షార్ట్ డే ప్లాంట్స్ లో చూసుకుంటే లాంగ్ అన్ఇంటరప్టెడ్ కంటిన్యూస్ డార్క్ పీరియడ్ ఈస్ క్రిటికల్ ఫర్ ఫ్లవరింగ్. ఇది ప్లాంట్ వచ్చేసి దిస్ ఇస్ ద లాంగ్ ప్లాంట్ అన్ఇంటరప్టెడ్ కంటిన్యూస్ డార్క్ పీరియడ్ అనేది ఈజ్ ద క్రిటికల్ ఫ్లవరింగ్ అనమాట. లైట్ పీరియడ్ ఈజ్ క్రిటికల్ ఫర్ ఫ్లవరింగ్. లైట్ పీరియడ్ అనేది ఇది ఒక క్రిటికల్ డే లెంత్ కన్నా మనకి ఎక్కువగా ఉండాలి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి షార్ట్ డే ప్లాంట్స్ కి జాంతియం, కాఫీ. మనకి కాఫీ అనేది ఎక్కువగా అరకు వ్యాలీస్ లో ఎక్కువగా దీన్ని కల్టివేట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ లైట్ పీరియడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. టొబాకో, గ్లైసిన్. నెక్స్ట్ లాంగ్ డే ప్లాంట్స్ కి వచ్చేసి బీటా వల్గారిస్, స్పినాచ్, ప్లాంటాగో. అలాగే ఓకేనా, బీటా వల్గారిస్, స్పినాచ్, ప్లాంటాగో, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లాంగ్ డే ప్లాంట్స్. డిఫరెన్స్ బిట్వీన్ షార్ట్ డే ప్లాంట్స్ అండ్ లాంగ్ డే ప్లాంట్స్. లాంగ్ డే ప్లాంట్స్ కి షార్ట్ డే ప్లాంట్స్ కి డిఫరెన్సెస్. ఫ్లవరింగ్ డస్ నాట్ అక్కర్ అండర్ ఆల్టర్నేటింగ్ సైకిల్స్ ఆఫ్ షార్ట్ డేస్ అండ్ షార్ట్ లైట్ పీరియడ్స్. ఫ్లవరింగ్ అనేది ఎప్పుడు జరగదు అంటే ఈ సైకిల్స్ లో కానీ వాటి యొక్క వేవ్ లెంగ్త్స్ లో మనకి డిఫరెన్స్ ఆల్టర్నేట్స్ అనేవి వస్తే అప్పుడు మనకి ఫ్లవరింగ్ అనేది చూపించదు. లాంగ్ డే ప్లాంట్స్ లో ఫ్లవరింగ్ అక్కర్స్ అండర్ ఆల్టర్నేటింగ్ సైకిల్స్ ఆఫ్ షార్ట్ డే ఫాలోడ్ బై స్టిల్ షార్ట్ డార్క్ పీరియడ్. ఫ్లవరింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆల్టర్నేటింగ్ సైకిల్స్, షార్ట్ డే ప్లాంట్స్ లో ఆల్టర్నేట్స్ వచ్చినప్పుడు మనకి స్టిల్ షార్ట్ డార్క్ పీరియడ్స్ అనేవి మనకి ఇక్కడ ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది. షార్ట్ డే ప్లాంట్స్ ఫ్లవర్ ఇన్ ఆటమ్ స్ప్రింగ్ పీరియడ్. షార్ట్ డే ప్లాంట్స్ అనేవి ఎప్పుడు ఫ్లవరింగ్ చూపిస్తాయంటే ఆటమ్ సీజన్ అంటే స్ప్రింగ్ సీజన్ లో ఎక్కువ కోల్డ్ కండిషన్ అనేది ఉంటుంది కాబట్టి షార్ట్ డే ప్లాంట్స్ అనేవి ఆ టైంలో ఫ్లవరింగ్ చూపిస్తాయి. లాంగ్ డే ప్లాంట్స్ ఫ్లవర్ ఇన్ లేట్ స్ప్రింగ్ సమ్మర్ పీరియడ్స్. లాంగ్ డే ప్లాంట్స్ అనేవి లేట్ స్ప్రింగ్ లోను సమ్మర్ పీరియడ్స్ లోను ఇవి ఫ్లవరింగ్ అనేది చూపిస్తాయి అన్నమాట. సప్లై ఆఫ్ జిబ్బర్లిక్ యాసిడ్ డస్ నాట్ ఇండ్యూస్ ఫ్లవరింగ్ అండర్ నాన్ ఇండక్టివ్ ఫోటో పీరియడ్స్. ఆ జిబ్బర్లిక్ యాసిడ్ అనేది మనం సప్లై చేయడం వల్ల నాన్ ఇండక్టివ్ ఫ్లవరింగ్ అనేది జరగదు, నాన్ ఇండక్టివ్ ఫోటో పీరియడ్స్ అనేవి జరగవు. సప్లై ఆఫ్ జిబ్బర్లిక్ యాసిడ్ ఇండ్యూసెస్ ఫ్లవరింగ్ ఇన్ మెనీ కేసెస్ అండర్ నాన్ ఇండక్టివ్ ఫోటో పీరియడ్స్. జిబ్బర్లిక్ యాసిడ్ అనేది ఇండ్యూస్ చేయడం వల్ల ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది, మెనీ కేసెస్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అబ్సిసిక్ యాసిడ్ ప్రమోట్స్ ఫ్లవరింగ్ ఇన్ సమ్ కేసెస్. ఏం జరుగుతుంది, అబ్సిసిక్ యాసిడ్ అనేది ఫ్లవరింగ్ ని ప్రమోట్ చేస్తుంది. అబ్సిసిక్ యాసిడ్ డస్ నాట్ ప్రమోట్ ఫ్లవరింగ్. అబ్సిసిక్ యాసిడ్ అనేది ఫ్లవరింగ్ ని ప్రమోట్ చేయట్లేదు లాంగ్ డే ప్లాంట్స్ లో. డిపెండింగ్ అపాన్ ద డ్యూరేషన్ ఆఫ్ ఫోటో పీరియడ్ ప్లాంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. ప్లాంట్స్ అనేవి మనకు డిపెండ్ డ్యూరేషన్ మీద బేస్ చేసుకుని ఫోటో పీరియడ్ మీద 3 కేటగిరీస్ కింద క్లాసిఫై చేశారు షార్ట్ డే ప్లాంట్స్. ద డే లెంత్ రిక్వైర్మెంట్ ఫర్ ద ఫ్లవరింగ్ ఇన్ దీస్ కేటగిరీస్ ఆఫ్ 3 కేటగిరీస్ ఆఫ్ ప్లాంట్స్. మనకి డే లెంత్ అనేది 3 కేటగిరీస్ లో దాన్ని క్లాసిఫై చేశారు ఆ రిక్వైర్మెంట్ ని. షార్ట్ డే ప్లాంట్స్ అయితే మనకి ఎంత కావాలి అంటే
6 hours డే పీరియడ్ అయితే సరిపోతుంది. డే లెంత్ లెస్ దాన్ 12 hours ఫర్ ఫాలోయింగ్. డే లెంత్ అనేది ఎలా ఉండాలి? 12 hours కన్నా తక్కువగా ఉండాలి. లాంగ్ డే ప్లాన్స్ లో చూసుకుంటే ఫ్లవరింగ్ వస్తుంది. లాంగ్ డే ప్లాన్స్ లో చూసుకుంటే ఎంత ఉండాలి మనకి? డే లెంత్ మోర్ దాన్ 12 hours ఫర్ ఫ్లవరింగ్. డే లెంత్ అనేది ఎంత ఉండాలి? మోర్ దాన్ 12 hours అనేది ఉండాలి మనకి. న్యూట్రల్ డే ప్లాన్స్ అయితే న్యూట్రల్ గా ఉండాలి కండిషన్. డే పీరియడ్ అయినా డార్క్ పీరియడ్ అయినా అది ఏదైనా సరే న్యూట్రల్ గా ఉండాలి. కండిషన్ అనేది న్యూట్రల్ గా ఉండాలి. డే లెంత్ ఇన్ ఇమ్మెటీరియల్ దాన్ 12 hours ఫర్ ఫ్లవరింగ్. ఏం జరుగుతుంది? ఫ్లవరింగ్ కి 12 hours అనేవి ఉంటుంది అనమాట దీనికి. క్రిటికల్ డే లెంత్. Critical day length is that length of photo period above or below which flowering occurs. Critical day length అనేది ఇది ఒక length of photo period అనమాట. above or below మనకి పైన above అయినా జరగచ్చు, below అయినా జరగచ్చు, ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్, xanthium is the short day plant and its critical day length is 15 hours. That is below 15 hours flowering will take place. xanthium లో చూసుకుంటే ఇది షార్ట్ డే ప్లాంట్, దాని యొక్క క్రిటికల్ డే లెంత్ వచ్చేసి 15 hours. బిలో 15 hours అయితే ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది. హయోస్కమస్ నైగర్ ఈస్ ద లాంగ్ డే ప్లాంట్ అండ్ ఇట్స్ critical day length is 11 hours. That is above 11 hours flowering will take place. హయోస్కమస్ నైగర్ లో చూసుకుంటే ఇది ఒక లాంగ్ డే ప్లాంట్. ఇది క్రిటికల్ డే లెంత్ వచ్చేసి 11 hours కన్నా ఎక్కువగా ఉండాలి, అప్పుడే ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది. నైట్ బ్రేక్ ఫినోమినా అసోసియేటెడ్ విత్ షార్ట్ డే ప్లాంట్స్. ఇక్కడ నైట్ బ్రేక్ ఫినోమినా అనేది ఒకసారి చూద్దాం. షార్ట్ డే ప్లాంట్స్ లో జరుగుతుంది. ప్లాంట్స్ విత్ క్రిటికల్ నైట్ లెంత్, ఏ షార్ట్ ఫ్లాష్ ఆఫ్ లైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నైట్ could make the plant behaves as if it has exposed to the day long. As a result, flowering will not in the short day plants. ఏం జరుగుతుంది ఇక్కడ? ఫోటో పీరియోడిజం లో ఈ డార్క్ పీరియడ్ లో మనం కొంత అమౌంట్ ఆఫ్ ఫ్లాష్ ఆఫ్ లైట్ అనేది ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఫ్లవరింగ్ అనేది జరగదు. ఇట్ రిమైన్స్ వెజిటేటివ్, మనకి ఫ్లవరింగ్ అనేది చూపించదు. Mechanism of photoperiodism. Leaf is the site of perception of the photoperiodic signal. Leaf అనేది మనకి సిగ్నల్ ని ఐడెంటిఫై చేసి మనకి ట్రాప్ చేసుకోవడానికి మెయిన్ పార్ట్ ఏంటంటే ప్లాంట్ లో లీఫ్ సైట్ వచ్చేసి దిస్ ఈస్ ద పెర్సెప్షన్ ఆఫ్ ఫోటోపీరియోడిక్ సిగ్నల్. ద ఫ్లోరల్ స్టిమ్యులస్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద ఫ్లోయం. ఫ్లోరల్ స్టిమ్యులస్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటే త్రూ ఫ్లోయం ద్వారా ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. గ్రాఫ్టింగ్ స్టడీస్ హ్యావ్ ప్రొవైడెడ్ ఎవిడెన్స్ ఫర్ ద ట్రాన్స్మిషబుల్ ఫ్లోరల్ స్టిమ్యులస్. గ్రాఫ్టింగ్ స్టడీస్ అనేవి మనకి ఏం చెప్తున్నాయంటే ఇవి ఎవిడెన్స్ కింద అవి చూపిస్తున్నాయి. ఫ్లోరల్ స్టిమ్యులస్ అనేవి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది మనకి గ్రాఫ్టింగ్ స్టడీస్ ద్వారా తెలుస్తుంది. లీఫ్ ఈస్ ద సైట్ ఆఫ్ పెర్సెప్షన్ ఆఫ్ ద ఫోటోపీరియోడిక్ సిగ్నల్. లీఫ్ అనేది మనకి ఎలా యాక్ట్ చేస్తుంది అన్న సిగ్నల్ ని రిసీవ్ చేసుకునే ఒక ఫ్యాక్టర్ కింద ఇది యాక్ట్ చేస్తుంది. ద ఫోటోపీరియోడిక్ స్టిమ్యులస్ ఇన్ బోత్ లాంగ్ డే ప్లాంట్స్ అండ్ షార్ట్ డే ప్లాంట్స్ ఇస్ పెర్సీవ్డ్ బై ద లీవ్స్. ఫోటోపీరియోడిక్ స్టిమ్యులస్ అనేది బోత్ లాంగ్ డే ప్లాంట్స్ లోను షార్ట్ డే ప్లాంట్స్ లోను చూసుకుంటే ఈస్ పెర్సీవ్డ్ బై లీవ్స్. లీవ్స్ అవి రిసీవ్ చేసుకుంటాయి స్టిమ్యులస్ ని. లీఫ్ ట్రాన్స్మిట్స్ ఎ సిగ్నల్ దట్ రెగ్యులేట్స్ ద ట్రాన్సిషన్ టు ఫ్లవరింగ్ అట్ ద షూట్ ఎపెక్స్. లీఫ్ ఏం చేస్తుంది? ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది సిగ్నల్ ని. ఏం చేస్తుంది? ఇది రెగ్యులేట్ చేస్తుంది ఫ్లవరింగ్ ప్రాసెస్ ని. ద ఫోటోపీరియడ్ రెగ్యులేటెడ్ ప్రాసెస్ దట్ అకర్స్ ఇన్ ద లీవ్స్ రిజల్టింగ్ ఇన్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద ఫ్లోరల్ స్టిమ్యులస్ టు ద షూట్ ఎపెక్స్ ఆర్ ద కలెక్టివ్లీ యాజ్ ఎ ఫోటోపీరియోడిక్ ఇండక్షన్. దీన్ని ఏమంటామంటే ఫోటోపీరియోడి అంట. ఈజ్ రెగ్యులేటెడ్ ప్రాసెస్ అనేది మనకి ఆ స్టిమ్యులస్ నుంచి వచ్చిన లీవ్స్ అనేవి ఏం చేస్తున్నాయి? ఫ్లోరల్ స్టిమ్యులస్ ని అది షూట్ ఎపెక్స్ నుంచి అవి వాస్కులర్ టిష్యూస్ వరకు అవి సప్లై చేస్తున్నాం అనమాట. దాన్నే ఫోటోపీరియోడిక్ ఇండక్షన్ అంటారు. Extensive grafting studies have shown that the induced leaf is the source of a mobile floral stimulus that is transported to the shoot apical meristem. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్స్టెన్సివ్ గ్రాఫ్టింగ్ స్టడీస్ అనేవి చేసినప్పుడు మనకి ఏం చేస్తుంది? లీఫ్ అనేది ఒక సోర్స్ కింద యాక్ట్ చేస్తుంది స్టిమ్యులస్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి షూట్ ఎపికల్ మెరిస్టమ్స్ కి. The floral stimulus is transmitted in the phloem. Floral stimulus అనేది phloem లో ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. The leaf derived photoperiodic floral stimulus is translocated via the phloem to the shoot apical meristem where it promotes floral avocation. ఏం జరుగుతుంది? లీఫ్ అనేది సోర్స్ కింద యాక్ట్ చేస్తుంది సోర్స్ స్టిమ్యులైని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఫోటోపీరియోడిక్ ఫ్లోరల్ స్టిమ్యులస్ అనేది మనం ట్రాన్స్లోకేట్ చేయాలి. ఎలా? త్రూ వాస్కులర్ టిష్యూ. దట్ మీన్స్
ఫ్లోయం ద్వారా మనం షూట్ ఎపికల్ మెరిస్టమ్స్ కి ఈ స్టిమ్యులస్ ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఫ్లోరల్ ఎవోకేషన్, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫ్లోరల్ స్టిమ్యులస్ origin from leaf to apical meristums brings about several biochemical and cytological changes in the meristem and it's transformed into a floral bud. ఏం జరుగుతుంది ఇక్కడ ఫ్లోరల్ ఎవోకేషన్ ప్రాసెస్ లో ఫ్లోరల్ స్టిమ్యులస్ దట్ మీన్స్ ఫ్లోరిజన్ హార్మోన్ ని మనం లీఫ్ నుంచి ఎపికల్ మెరిస్టమ్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇట్ బ్రింగ్స్ అబౌట్ సెవరల్ బయోకెమికల్ సైటోలాజికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అండ్ ఇన్ మెరిస్టమ్ అనే ట్రాన్స్ఫార్మ్ టు ఫ్లోరల్ బడ్ లోకి ఏవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్రీట్మెంట్స్ దట్ బ్లాక్స్ ఫ్లోయం ట్రాన్స్లోకేషన్, ఏం జరుగుతుంది, ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకి ఫ్లోయం ట్రాన్స్లోకేషన్ అనేది బ్లాక్ అవుతుంది. సచ్ ఏ గెడ్లింగ్ ఆర్ ద లోకలైజ్డ్ హీట్ కిల్లింగ్ బ్లాక్ ఫ్లవరింగ్ బై ప్రివెంటింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ ఫ్లోరల్ స్టిమ్యులస్ అవుట్ ఆఫ్ ద లీఫ్. ఈ కిల్లింగ్ బ్లాక్ ఫ్లవరింగ్ అనేది బ్లాక్ జరుగుతుంది, అలాగే ఫ్లోరల్ స్టిమ్యులస్ అనేది కూడా బ్లాక్ అవుతుంది లీఫ్ లో. ద సర్కేడియన్ క్లాక్ ఆన్ ద ఫోటో పీరియోడిక్ టైమ్ కీపింగ్. సర్కేడియన్ క్లాక్ అనేది మనకి ప్లాంట్స్ లో చూసుకుంటే మనకి బయాలజికల్ క్లాక్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, 24 hours సైకిల్ అనేది లైఫ్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది. ఈ సర్కేడియన్ రిథమ్స్ అంటే మనకి ఈ ఇయర్ లో ఫ్లవరింగ్ అనేది ఈ ప్లాంట్ లో చూపిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో కూడా అదే టైంలో ఫ్లవరింగ్ చూపిస్తుంది. అంటే ఎందుకు అంటే సర్కేడియన్ క్లాక్ అనేది ప్లాంట్ లో ప్రెసెంట్ అయ్యింది కాబట్టి అక్కడ మనకి ఆ ఫోటో పీరియోడిక్ టైం అనేది జరుగుతుంది. ఇన్ ద 1930 E. Bunning proposed a theory called clock hypothesis involving the same clock for the circadian, that is circa plus DN, approximate 24 hours rhythm and for the time measurement in the photoperiodism. మనకి డే వచ్చేసి 24 hours తో ఉంటుంది, దాన్ని మెజర్ చేయడం ప్రాసెస్ నే సర్కేడియన్ అంటారు. According to the theory, the metabolism of plants oscillates between two separate phases, the photophile light loving and the స్కోటోఫైల్ డార్క్ లవింగ్ ఫేజ్. అకార్డింగ్ టు దిస్ థియరీ ఏంటంటే ప్లాంట్ యొక్క మెటబాలిజం అనేది ఎలా జరుగుతుంది అంటే ఇది రెండు సెపరేట్ ఫేజెస్ ని ఇది ఆసిలేట్ చేస్తుంది. ఫోటోఫైల్ ఒకటి లైట్ ఇన్వాల్వింగ్, నెక్స్ట్ స్కోటోఫైల్, దిస్ ఈస్ ద డార్క్ లవింగ్ ప్లాంట్స్. When the plant is in the photophile phase, exposure to the light increases its various processes including flowering. ఏం జరుగుతుంది, ఫోటోఫైల్ ఫేజ్ లో లైట్ పీరియడ్ కి ఇది ఎక్కువ ఎక్స్పోజర్ అనేది జరిగితే అప్పుడు మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఇన్ స్కోటోఫైల్ ఫేజ్ లైట్ ఇన్హిబిట్స్ ఫ్లవరింగ్ అండ్ అదర్ ప్లాంట్ ప్రాసెస్. స్కోటోఫైల్ లో అయితే లైట్ అనేది ఫ్లవరింగ్ ప్రాసెస్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ద ఫోటో పీరియోడిజం ఈజ్ executed by an endogenous free running oscillation between these two phases at a regular intervals of approximate 2 hours. ఈ ఫోటో పీరియోడిజం అనేది ఇట్ డస్ నాట్ ఎగ్జర్ట్ ఎండోజీనస్ 12 phases కన్నా ఇది 12 phases మధ్యలో ఈ ఫ్రీ రన్నింగ్ ఆసిలేషన్ బిట్వీన్ 12 phases 2 phases మధ్యలో ఇది ఆసిలేషన్స్ అనేది చూపిస్తుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో 12 hours టైంలో మనకి ఈ పీరియడ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ రోల్ ఆఫ్ ఫైటోక్రోమ్ ఇన్ ఫ్లవరింగ్ అని ఉంది మీకు సిలబస్ లో, ఇది ఒక షార్ట్ క్వశ్చన్. ఫైటోక్రోమ్ ఈస్ ద ప్రైమరీ ఫోటో రిసెప్టర్ ఇన్ ఫోటో పీరియోడిజం. ఫైటోక్రోమ్ అనేది ఇది ఒక ఫోటో రిసెప్టర్ అనమాట, ప్రైమరీ ఫోటో రిసెప్టర్ ఫోటో పీరియోడిజం లో. ఫైటోక్రోమ్ ఈజ్ అ బ్రైట్ బ్లూ క్రోమోప్రోటీన్ మేడప్ ఆఫ్ 2 parts. ఈ ఫైటోక్రోమ్ అనేది 2 బ్లైట్ క్రోమోప్రోటీన్స్ తో మేడప్ అయ్యింది. ఫస్ట్ వన్ ఇస్ chromophore or the light absorbing moiety and the protein called apoprotein. క్రోమోఫోర్ కానీ లైట్ అబ్జార్బింగ్ మాయిటీ అండ్ ప్రోటీన్ అనేది ఏపోప్రోటీన్. ఇట్ ఎగ్జిస్ట్ టు ఎన్ ఇంటర్ కన్వర్టబుల్ ఫార్మ్స్ రిఫర్ టు యాజ్ ఏ PR660 which has light absorption peak in the red light 660 micrometer and PFR P730 which has light absorptions in the far red light. దీంట్లో మనకి రెండు ఫార్మ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఒకటి PR ఇంకొకటి PFR అనమాట. PR వచ్చేసి ఎక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే రెడ్ లైట్ దగ్గర అట్ P660 నానోమీటర్స్ దగ్గర లైట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. PFR వచ్చేసి P730 నానోమీటర్స్ దగ్గర లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. విచ్ హ్యాస్ ఏ లైట్ అబ్జార్ప్షన్ ఇన్ ఫార్ రెడ్ లైట్ 730 మైక్రోమీటర్స్. ఏం జరుగుతుంది ఇందులో లైట్ అబ్జార్ప్షన్ అనేది ఫార్ రెడ్ లైట్ లో ఎక్కువగా జరుగుతుంది, 730 నానోమీటర్స్ దగ్గర అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. If P660 is exposed either to sunlight or to red light, it changes to P730. ఎప్పుడైతే P60 అనేది సన్ ని లైట్ అబ్జర్వ్ చేసుకుందో రెడ్ లైట్ ని ఏం జరుగుతుంది P730 కింద చేంజ్ అవుతుంది. If P730 is then exposed to far red light, it changes quickly back to P660. P730 అనేది మనకి it is then exposed to
ఫార్ రెడ్ లైట్ కి ఇది ఎక్స్పోజ్ అవుతుంది. ఇదేం జరుగుతుంది, బ్యాక్ జరిగినప్పుడు మళ్ళీ పిక్ 60కి చేంజ్ అవుతుంది. దిస్ చేంజెస్ ఆల్సో అకర్ స్లోలీ ఇన్ డార్క్నెస్ లో ఈ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. ఏ ఫ్లాష్ ఆఫ్ రెడ్ లైట్ డ్యూరింగ్ ద డార్క్ పీరియడ్ ఇండ్యూసెస్ ఫ్లవరింగ్ ఇన్ లాంగ్ డే ప్లాంట్స్. ఏం జరుగుతుంది, రెడ్ లైట్ అనేది మనకి ఒక ఫ్లాష్ ఆఫ్ లైట్ అనేది డార్క్ పీరియడ్ లో ఇండ్యూస్ చేస్తే లాంగ్ డే ప్లాంట్స్ లో ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది. అండ్ ద ఎఫెక్ట్ ఈస్ రివర్స్డ్ బై ద ఫ్లాష్ ఆఫ్ ఫార్ రెడ్ లైట్. దిస్ రెస్పాన్స్ ఇండికేట్స్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఫైటోక్రోమ్. ఈ రెస్పాన్స్ ఏమంటాము అంటే ఫైటోక్రోమ్ అంటాం అనమాట. ఇన్ షార్ట్ డే ప్లాంట్స్ ఏ ఫ్లాష్ ఆఫ్ రెడ్ లైట్ ప్రివెంట్స్ ఫ్లవరింగ్. షార్ట్ డే ప్లాంట్స్ లో అయితే మన ఫ్లాష్ ఆఫ్ లైట్ అనేది ఇస్తే ఫ్లవరింగ్ అనేది జరగదు, ఫ్లవరింగ్ అది ప్రివెంట్ చేస్తుంది. అండ్ ద ఎఫెక్ట్ ఈజ్ రివర్స్డ్ బై ద ఫ్లాష్ ఆఫ్ ఫార్ రెడ్ లైట్. ఈ ఎఫెక్ట్ అనేది ఎలా రివర్స్ అవుతుంది అంటే ఫ్లాష్ ఆఫ్ ఫార్ రెడ్ లైట్ వల్ల ఇది రివర్స్ అవుతుంది. ఇన్ ద షార్ట్ డే ప్లాంట్స్ లో చూసుకుంటే పిఎఫ్ఆర్ వచ్చేసి డార్క్నెస్ లో ఫార్ రెడ్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుని పిఆర్ కింద కన్వర్ట్ అయ్యింది. దీస్ ఆర్ ద షార్ట్ డే ప్లాంట్స్. ఏం జరుగుతుంది ఇక్కడ, పిఆర్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఫ్లోరిజిన్ అనే హార్మోన్ ఇది యాక్టివేట్ చేసింది. ఫ్లోరిజిన్ హార్మోనే మనకి ఫ్లవరింగ్ ని ఇండక్షన్ చేసే ప్రాసెస్, ఫ్లవర్ ఇండ్యూసింగ్ హార్మోన్. ఇన్ ద లాంగ్ డే ప్లాంట్స్ లో చూసుకుంటే మనకి పిఆర్ అనేది పిఎఫ్ఆర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి రెడ్ లైట్ అనేది అబ్జర్వ్ చేసుకుందో పిఎఫ్ఆర్ కింద కన్వర్ట్ అవుతుంది. పిఎఫ్ఆర్ కింద కన్వర్ట్ అయినప్పుడు లాంగ్ డే ప్లాంట్స్ లో ఫ్లోరిజిన్ హార్మోన్ ని యాక్టివేట్ చేసుకుని ఫ్లవరింగ్ ని ఇండ్యూస్ చేస్తుంది. సమరీ చూడండి, మనకి రెడ్ లైట్ ప్రెసెన్స్ లో పిఎఫ్ఆర్ వచ్చేసి పిఆర్ కింద కన్వర్ట్ అయితే షార్ట్ డే ప్లాంట్స్ లో ఫ్లోరిజిన్ హార్మోన్ అనేది యాక్టివేట్ అయ్యి ఫ్లవరింగ్ వస్తుంది. అదే పిఆర్ వచ్చేసి మళ్ళీ సన్లైట్ ప్రెసెన్స్ లో పిఎఫ్ఆర్ కింద కన్వర్ట్ అయితే లాంగ్ డే ప్లాంట్స్ లో ఫ్లోరిజిన్ యాక్టివేట్ అయ్యి ఫ్లవరింగ్ అనేది చూపిస్తుంది. చూడండి, లైట్ ప్రెసెన్స్ లో మనకి ఫైటోక్రోమ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది. ఫైటోక్రోమ్స్ వచ్చేసి పిఆర్ అనేది పిఎఫ్ఆర్, వైట్ లైట్ అయితే మనకి పిఎఫ్ఆర్ వచ్చేసి పిఆర్ కింద కన్వర్ట్ అవుతుంది. రెడ్ లైట్ లో అయితే పిఆర్ వచ్చేసి పిఎఫ్ఆర్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఈ పిఎఫ్ఆర్ అనేది షార్ట్ డే ప్లాంట్స్ లో చూసుకుంటే ఏం జరుగుతుంది, ఫ్లవరింగ్ అనేది చూపిస్తుంది అనమాట. లాంగ్ డే ప్లాంట్స్ లో మనకి ఫ్లోరిజిన్ హార్మోన్ అనేది చూపించి ఫ్లవరింగ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ షార్ట్ డే ప్లాంట్స్ లో అయితే లాంగ్ నైట్ కండిషన్స్ అనేవి కావాలి, లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పిఆర్ఎఫ్ కావాలి. లాంగ్ డే కండిషన్స్ అయితే షార్ట్ నైట్ క్రిటికల్ పీరియడ్ లైట్ పిఎఫ్ఆర్ అనేది కావాలి. లింక్ టు జీన్స్ కి లింక్ అనేది చూపిస్తుంది. దీస్ ఆర్ హార్మోన్స్ ఆర్ ద ఫ్లోరిజిన్స్. Significance of photoperiodism. Photoperiodism determines the season in which a particular plant shall come to flowers. ఫోటోపిరియోడిజం అనేది ఒక సీజన్ ని డిటర్మైన్ చేస్తుంది. పర్టికులర్ ఫేజ్ లో అయితే ఫ్లవరింగ్ అనేది చూపిస్తుంది, ఆ పీరియడ్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. షార్ట్ డే ప్లాంట్స్ డెవలప్ ఫ్లవర్స్ ఇన్ ద ఆటమ్ స్ప్రింగ్ పీరియడ్. ఎగ్జాంపుల్స్, షార్ట్ డే ప్లాంట్స్ అనేవి ఫ్లవరింగ్ ఎప్పుడు చూపిస్తాయి, ఆటమ్ స్ప్రింగ్ పీరియడ్ లో ఫ్లవరింగ్ అనేది చూపిస్తుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి డాలియా, వైల్. లాంగ్ డే ప్లాంట్స్ ఫ్లవర్ ఇన్ ద సమ్మర్. లాంగ్ డే ప్లాంట్స్ అనేవి ఎప్పుడు ఫ్లవరింగ్ చూపిస్తాయంటే సమ్మర్ లో ఫ్లవరింగ్ అనేది చూపిస్తాయి. ఎగ్జాంపుల్ అమెరాంథస్. నాలెడ్జ్ ఆఫ్ ఫోటోపీరియోడిక్ ఎఫెక్ట్ ఈస్ యూజ్ఫుల్ ఇన్ కీపింగ్ సమ్ ప్లాంట్స్ ఇన్ వెజిటేటివ్ గ్రోత్ టు అబ్టైన్ హయ్యర్ ఈల్డ్ ఆఫ్ ట్యూబర్స్. ఏం జరుగుతుంది, ఫోటోపీరియోడిక్ నాలెడ్జ్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ప్లాంట్స్ అనేవి వెజిటేటివ్ గా ఉండకుండా ఫ్లవరింగ్ ని ఇండ్యూస్ చేయడానికి. ట్యూబర్స్, రైజోమ్స్ ఆర్ కీప్ ద ప్లాంట్స్ ఇన్ రిప్రొడక్టివ్ స్టేజెస్ టు ఈల్డ్ మోర్ ఫ్లవర్స్. ఏం జరుగుతుందో మన ఫోటో పీరియోడిక్ ప్రాసెస్ ద్వారా మనం వాటి యొక్క ఫోటో పీరియోడిక్ ఎఫెక్ట్ ని తెలుసుకుని ప్లాంట్స్ కి మనం ప్రొడక్షన్ ని యూస్ చేసుకోవడానికి మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లవరింగ్ ని ఇండ్యూస్ చేసే ప్రాసెస్ ని చేయొచ్చు. ఏ ప్లాంట్ క్యాన్ బి మేడ్ టు ఫ్లవర్ త్రూ అవుట్ ద ఇయర్ అండర్ గ్రీన్ హౌస్ కండిషన్స్ ఇఫ్ ఏ ఫేవరబుల్ ఫోటో పీరియడ్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ టు ఇట్. ఏంటి, ప్లాంట్ అనేది మనకి ఏం జరుగుతుంది ఇక్కడ, ప్లాంట్ క్యాన్ మేడ్ టు ఫ్లవర్, ప్లాంట్ అనేది మనం ఫ్లవరింగ్ చేసేలా చేయొచ్చు అనమాట. త్రూ అవుట్ ఇయర్ మనం ఫ్లవరింగ్ ఇండ్యూస్ చేయొచ్చు అనమాట గ్రీన్ హౌస్ కండిషన్స్ లో, ఫేవరబుల్ ఫోటో పీరియడ్ అనేది ఉన్నప్పుడు. దిస్ ఈజ్ యూజ్డ్ బై కమర్షియల్ గ్రోవర్స్. దీన్ని ఎవరు యూజ్ చేస్తారు అంటే ఈ ఫినోమినాని కమర్షియల్ యూజర్స్ దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ మార్కెట్ ఫర్ పీరియడ్ ప్రైజ్డ్ వెజిటేబుల్స్. ఎందుకంటే వెజిటేబుల్స్ అనేవి కంటిన్యూస్ గా గ్రో చేయాలి కాబట్టి ఈ కమర్షియల్ గ్రోవర్స్ ఎక్కువగా ఫ్లవరింగ్ ఇండ్యూస్ చేయడానికి ఈ ప్రాసెస్ ని యూజ్ చేస్తారు.
Significance of photoperiodism. The phenomenon helped the plant breeders in effecting crossbreeding or the hybridization experiments in plants which normally develop flowering in different seasons. ఈ సిగ్నిఫికెన్స్ ఈ ఫినోమినన్ అనేది ఇది ఎలా హెల్ప్ చేస్తుందంటే క్రాస్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ అలాగే హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్కి ఇది ఇండ్యూస్ చేస్తుంది. ఫోటో పీరియోడిక్ రెస్పాన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ జీన్స్. ఈ ఫోటో పీరియోడిక్ రెస్పాన్స్ అనేది ప్లాంట్స్లో జీన్స్ యొక్క కంట్రోల్లో జరుగుతుంది. మ్యానిపులేషన్ ఆఫ్ జీన్స్ క్యాన్ బి ఎనేబుల్ ద ప్లాంట్స్ టు ఫ్లవర్ ఇన్ డిఫరెంట్ సీజన్స్. ఈ మ్యానిపులేషన్ జీన్స్ యొక్క మ్యానిపులేషన్ అనేది ఎలా ఎనేబుల్ చేయొచ్చు అంటే ఫ్లవర్ ఇన్ షార్ట్ డిఫరెంట్ సీజన్స్లో. ఎగ్జాంపుల్స్ వచ్చేసి NBRI డెవలప్ వెరైటీస్ ఆఫ్ క్రైసాంతిమమ్ విచ్ ఫ్లవర్ ఇన్ డిఫరెంట్ మంత్స్ ఆఫ్ ద ఇయర్. ఏం జరుగుతుంది, క్రైసాంతిమమ్ అనేది డిఫరెంట్ మంత్స్ ఆఫ్ ఇయర్స్లో ఫ్లవరింగ్ అనేది చూపిస్తుంది. నాలెడ్జ్ ఆఫ్ ఫోటోపీరియోడిజం ఈజ్ హైలీ యూస్ఫుల్ ఇన్ లేయింగ్ అవుట్ గార్డెన్స్ ఆర్కార్డ్స్ అండ్ ద ప్లానింగ్ క్రాప్ ప్యాటర్న్ ఆఫ్ ఏరియాస్. ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ ఫోటో పీరియోడిజం యొక్క నాలెడ్జ్ అనేది మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే గార్డెన్ యొక్క లేఅవుట్కి అలాగే ఆర్కార్డ్స్కి ప్లాంటింగ్ క్రాప్ ప్లాంట్స్ ప్లాంటింగ్కి మనకి ఏరియా బ్యూటిఫుల్ ఏరియాస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇవి యూస్ఫుల్ అవుతాయి. Okay, this is end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.